వెల్కమ్ టు ప్లస్ టీవీ. సకలం సమ్మేళనం. మరి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక జబ్బుల బారిన పడుతూనే ఉన్నారు. సో అన్నిటికీ కాకపోయినా కొన్నిటికి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే మనం అత్యద్భుతంగా జీవించవచ్చు. ప్రతిదానికి సర్జరీ వరకు లేదంటే పూర్తిగా మెడికేషన్ వరకు వెళ్ళక్కర్లేకుండా రైట్. మరి ఈ రోజు మనం లైఫ్ స్టైల్ కి సంబంధించి అదే విధంగా మనం ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే హెల్దీగా జీవించవచ్చు, ఇలాంటి అన్నిటికి సంబంధించి మనకి సలహా ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ దత్తారాం గారు, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్. మరి 2019లో ఆయన వైద్య వృత్తికి సంబంధించి చాలా బెస్ట్ అవార్డ్స్ అందుకున్నారు. అందరికీ కూడా చాలా మైన్యూట్ ఉన్న ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చక్కగా సలహాలు ఇచ్చి భయపడకుండా పేషెంట్స్ ని చాలా కేర్ఫుల్ గా చూసుకుంటారు. టాప్ మోస్ట్ రేటింగ్ లో కూడా ఉన్నారు. మరి వారిని అడిగి ఇవాళ మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి మహాలక్ష్మి గారు. ఎలా ఉన్నారు దత్తారాం గారు? చాలా బాగున్నారు. సూపర్ గా ఉన్నాను. దత్తారాం గారు, సగం జబ్బులు అసలు మీ దగ్గర మిమ్మల్ని చూడగానే పోతాయేమో పేషెంట్ కి, అంత డీటెయిల్డ్ గా చాలా బాగా ట్రీట్ చేస్తారని మాకు ఒక ఇది. దత్తారాం గారు, లైఫ్ స్టైల్ కి సంబంధించి కొన్ని సజెషన్స్ కావాలి. సో యాజ్ ఎ డాక్టర్ గా లేదంటే నార్మల్ ఒక హ్యూమన్ బీయింగ్ గా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో మన లైఫ్ స్టైల్ అంతా కూడా జంక్ ఫుడ్స్ లేదా ఇష్టమైన ఆహారం తీసుకోవడంలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇవి ఎంత వరకు మనకి ప్లస్? చాలా రెలవెంట్ ఈ మనం ఉన్న టైంలో చాలా రెలవెంట్ క్వశ్చన్ అండి అది, లైఫ్ స్టైల్ అనేది. సో ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎండ్ కిందట సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మన ఆయుర్వేదంలో ఒక మంచి డెఫినేషన్ ఉంది. దాన్ని ఏంటంటే, యాక్చువల్లీ చెప్తాను, యాక్చువల్లీ మన WHO వాళ్ళు ఇటీవల దానికి హెల్త్ డెఫినేషన్ ఇచ్చారు, ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ ఆఫ్ పర్సన్ అని. సో మన వాళ్ళు ఏంటంటే ఎప్పుడో ఏంట తర్వాత చాలా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ చెప్పారు, సమదోష సమాగ్నిష్ట సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః ఇది స్వాస్థ్య అభిధీయతే అని. అంటే మనం బాడీ ఒకటే కాదు, మైండ్ కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలని, మెంటల్ హెల్త్ గురించి మన వాళ్ళు అప్పుడే చెప్పారనమాట. సో అది ఈ రోజులో చాలా చాలా రెలవెంట్ అండి. సో మనం చూస్తున్న ఈ మోడర్నైజేషన్లో లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే సమ్ ఇయర్స్ బ్యాక్, సమ్ ఫ్యూ డికేడ్స్ బ్యాక్, పోస్ట్ ఇండిపెండెన్స్, మన ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అంత అగ్రికల్చరల్ సొసైటీ ఉండేది. అప్పుడంతా అందరూ వ్యవసాయమే చేసేవారు. సో ఇంత అఫ్లూయెన్స్ అంతా ఉండేది కాదు. వీఆర్ ఆల్ డెవలపింగ్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు మనకి అఫ్లూయెన్స్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో అందరితో ఎకనామిక్లీ వెరీ వెల్ డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ మనం. అది కాకుండా వరల్డ్లో 5th పొజిషన్లో ఉన్నాం మేము ఇప్పుడు. సో దానివల్ల ఈ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ వెస్టర్న్ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకున్నాం మనం. సో ఇండియాలో ఉన్న మన కాకుండా, మన ఓన్ కాకుండా వెస్టర్న్ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటున్నాం. ఎట్లా అంటే డయట్ చేంజెస్. సో డయట్లో సిగ్నిఫికెంట్ మీరు చూస్తే మీ లైఫ్లోనే మీరు చిన్నప్పుడున్న తీసుకున్న డయట్కి ఇప్పటికీ చాలా తేడా ఉంటుంది. అంటే నేను తీసుకున్న డయట్ కూడా సేమ్ డిఫరెంట్. వాట్ ఐ ఏట్ ఇన్ మై చైల్డ్హుడ్ ఈజ్ నాట్ సేమ్ వాట్ ఐ ఈట్. చాలా చేంజ్ ఉంది. అదే కాకుండా లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా తగ్గిపోయింది ఇప్పుడు. సో ఆర్లియర్ వీ యూస్ టు గో టు స్కూల్ బై సిటీ బస్. సో నౌ వీ హ్యావ్ సో మెనీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అవుతుంది. అండ్ న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అడిక్షన్. ఫోన్ అనేది ఇప్పుడు అందరికి ఫోన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ లాగా అయిపోయింది. అదే కాకుండా ఫోన్ అడిక్షన్, ఎవరి స్క్రీన్ టైం కూడా పెరిగిపోయింది అనమాట. ఇది ఒక బ్యాడ్. అదే కాకుండా స్లీప్ అనేది తగ్గిపోయింది. స్లీప్ అనేది చాలా మందికి మనం యాక్చువల్లీ హెల్దీ స్లీప్ అంటే ఒక 7 to 8 hours మనం రోజు పడుకోవాలి. ఒక రెజ్యువనేటింగ్ స్లీప్ అనేది, నిద్ర అనేది మనకి చాలా బాడీలో చాలా స్ట్రెస్ తగ్గించి మనం రెజ్యువనేట్ చేస్తాం బాడీని. సో అది కూడా తగ్గిపోయింది. సో ఇవన్నీ యాక్చువల్లీ లైఫ్ స్టైల్ అంటే ఓన్లీ డయట్ అండ్ ఎక్సర్సైజ్ కాకుండా ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది మనము బికాస్ ఆఫ్ ద వెస్టర్న్ లైఫ్ స్టైల్ వాట్ వీఆర్ అడాప్టింగ్ ఈస్ కాజింగ్ మోర్ హార్మ్ టు us, ఎస్పెషలీ ద డయట్. ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాం, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, సో మైదాస్ బేస్డ్ ఫుడ్స్, దే ఆర్ వెరీ టేస్టీ. మీరు వైట్ బ్రెడ్ మరి వీట్ బ్రెడ్ తింటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. బైట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ టేస్టీ. సో బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఆల్ అడిక్టింగ్. సో అది మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆ డైట్ అలవాటు చేస్తున్నాం కాబట్టి షుగర్, ఎస్పెషల్లీ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ కానీ, కోలా డ్రింక్స్ కానీ, ఇవన్నీ మైండ్లో అడిక్షన్ అయిపోతుంది అనమాట. సో వన్స్ యూ స్టార్ట్ గెటింగ్ లైకింగ్ ఫర్ దోస్ ఫుడ్స్, లైఫ్ లాంగ్ అట్లాగే ఉండిపోద్ది మైండ్లో. సో ఇప్పుడు చూడండి, పిల్లలకి మనం ఏదైనా ఇంట్లో ట్రెడిషనల్ ఫుడ్ పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోరు. వాళ్ళకి ఒక్కసారి ఐస్ క్రీమ్లు ఇవన్నీ అలవాటు అయిపోయినాయి అనుకోండి, జంక్ ఫుడ్స్, దే ఆల్వేస్ క్రేవ్ ఫర్ దట్. ఆ క్రేవింగ్ అనేది ఉంటుంది అనమాట ఈ ఫుడ్స్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్లో. సో ఇది ఒక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్.
అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇది సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే యాక్టివిటీ మూవ్మెంట్ తగ్గిపోయింది. ప్రతి చిన్నదానికి వి గో, ఇప్పుడు మనం ఎక్కడ చిన్న కొట్టుకు వెళ్ళాలంటే కూడా వి యూజ్ అ బైక్, సో వి డోంట్ వాక్. సో ఇప్పుడు ఎస్కలేటర్, ఇప్పుడు మనం మెట్రోలో వెళ్తుంటాం, మెట్రో ఎక్కాలంటే కూడా వి యూజ్ ఎస్కలేటర్. సో ఫిజికల్ యాక్టివిటీ తక్కువైనందువలన ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనమాట. దట్ ఇప్పుడు ఆన్లైన్ ఒకటి అందుబాటులోకి వచ్చేప్పటికి ఏది కావాలన్నా జెప్టోలోనో ఇంకేదో ఇంటికి వచ్చేస్తున్నాయి, ఇంట్లో ఉండి ఆర్డర్ చేసేస్తున్నారు. అది సిగ్నిఫికెంట్ ప్రాబ్లం అండి, అది కూడా చాలా ఇష్యూ అది ఇప్పుడు మనం చూస్తున్న సొసైటీలో. సో మనది అంటే ఆల్రెడీ మనం ఇలాంటి అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చిన్న పిల్లల నుంచే దీన్ని చేంజ్ చేయాలంటే ఎలాగో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఆన్లైన్ గేమ్స్, ఫోన్ గేమ్స్ ఇవన్నీ అలవాటు పడిపోతున్నారు, జంక్ ఫుడ్ కానీ వీటన్నింటి నుంచి వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఎలా, ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు హెల్దీ లైఫ్ అయితే మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. డెఫినెట్లీ అండి, ఇది పిల్లలు యాక్చువల్లీ మా ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వి ఫైండ్ ఇట్ డిఫికల్ట్. ఎందుకంటే మా earlier all we are nuclear families, చిన్న ఫ్యామిలీస్, where only parents and children are staying, grandparents don't stay with nuclear family. somebody maid ఉంటారు ఇంట్లో, లేకుంటే ఎవరు ఉంటారు, పిల్లలు ఒకరే ఉంటారు, వాళ్ళని మదర్ అండ్ ఫాదర్ వర్కింగ్. సో ఇది న్యూ ఏజ్ ప్రాబ్లం అది. బట్ ఏంటంటే ఒకటి ఇంపార్టెంట్ థింగ్ అందరూ పేరెంట్స్ రియలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ చిన్నప్పుడే స్టార్ట్ అయిపోతాయి ఈ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే ఇండియాలో దాదాపు 70% ఆఫ్ పీపుల్ ఆర్ ఓవర్ వెయిట్. హెల్దీగా ఉన్న వాళ్ళంటే ఫస్ట్ డైలీ వేస్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి కొంచెం వెయిట్ తక్కువ, ఎందుకంటే ఫుడ్ కష్టం వాళ్ళకి దొరకడం. సో అట్లాగే కొంచెం వెయిట్ తక్కువ ఉంటారు, వాళ్ళు అండర్ నరిష్డ్ ఉంటారు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూస్తే more than 70% ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఓవర్ వెయిట్. దట్ థింగ్ స్టార్ట్స్ వెన్ దే ఆర్ చిల్డ్రన్, చైల్డ్హుడ్ లోనే. ఎందుకంటే మనం అలవాటు అట్లా చేస్తున్నాం పిల్లలకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈటరీస్ ఫ్రీక్వెంట్ గా వెళ్ళడము, తర్వాత జంక్ వాళ్ళకి అలవాటు చేస్తారు. ఇంతకుముందు చెప్పినట్టు అది క్రేవింగ్ డెవలప్ అవుతుంది, అడిక్షన్ అవుతుంది. కాబట్టి అది వెరీ ఇంపార్టెంట్. పిల్లలకి చిన్నప్పటి నుంచే యూ షుడ్ టెల్ వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. అండ్ ఇంకోటి, పిల్లలకి మనం ఫుడ్స్, ట్రెడిషనల్ ఫుడ్స్ ను ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళ రూట్లోనే వెళ్ళి వాళ్ళకి ఎట్లా ఇష్టమో అట్లాంటి ఫుడ్స్ చేసి వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ చెప్తే మేబీ సర్టన్ ఏజ్ వన్స్ వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ వస్తే అర్థం చేసుకుంటారు. సెకండ్ థింగ్ ఇస్ ఫిజికల్. వాట్ ఐ హావ్ సీన్ ఇస్, ఎందుకు ఇది చాలా ఒబెసిటీ, ఈ స్థూలకాయం కూడా పిల్లలు కూడా చాలా కామన్ గా చూస్తుంటాం. దేనికంటే ఈ వాళ్ళకు టీవీ, ఎస్పెషల్లీ స్క్రీన్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పిల్లలు తినంటే ఫుడ్ పెడితే, ఆహారం పెడితే టీవీ ముందు కూర్చొని తింటారు. దే వోంట్ సిట్ ఆన్ ద డైనింగ్ టేబుల్. యాక్చువల్లీ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ఫ్యామిలీ అట్లీస్ట్ దే సే 1 meal per day ద హోల్ ఫ్యామిలీ షుడ్ సిట్ అండ్ ఈట్ టుగెదర్ అని. ఒక పూటన అందరు కలిసి ఇంట్లో భోజనం చేయాలని చెప్పి అట్లా ఉంటది. ఇప్పుడు అంటే చాలా మంది స్క్రీన్ అడిక్ట్ అయిపోయి స్క్రీన్ ముందు కూర్చొని తింటారు అనమాట. సో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ ద స్క్రీన్ ఈటింగ్, యూ ట్రెండ్ టు ఈట్ మోర్. సో అది కట్ చేయాలి పిల్లలకి. సో పిల్లలకి యూ హావ్ టు మేక్ దెమ్ రియలైజ్ దట్. సో యూ డోంట్ ఈట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ, ప్లీజ్ సిట్ ఆన్ ద డైనింగ్ టేబుల్ అని. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ వాట్ షుడ్ గివ్ టు అవర్ చిల్డ్రన్. అదే కాకుండా యూ హావ్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ చిల్డ్రన్. మనం పేరెంట్స్ వీ హ్యావ్ టు కట్ డౌన్ ద అదర్. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద కూర్చుంటారు పిల్లలు అంటే వాళ్ళకి యూ హ్యావ్ టు కట్ డౌన్, టేక్ దమ్ అవుట్ ఫర్ రిక్రియేషన్. సో స్మాల్ ట్రావెల్స్ నియర్ బై యువర్ దిస్ థింగ్. సో యూ హ్యావ్ టు ప్లే విత్ కిడ్స్. పిల్లలతో పాటు వాళ్ళని ఎంగేజ్ చేస్తే ఇవన్నీ వాళ్ళకి దే ఎంజాయ్ మోర్ విత్ పేరెంట్స్ దాన్ ద స్క్రీన్. బట్ యూ హ్యావ్ టు హ్యావ్ స్పెండ్ సమ్ టైమ్ డెలిబరేట్లీ విత్ ద కిడ్స్. చాలా మంది అనుకుంటారు అంటే క్వాలిటీ టైం కాదండి, ఇట్స్ క్వాంటిటీ ఆఫ్ టైం. ఎంతసేపు మనం పిల్లలతో గడుపుతామో అంత మంచిది పిల్లలు అన్ని విధాల. సో యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ కిడ్స్, ఎంగేజ్ దెమ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీస్. మీ హెల్త్ బాగుంటుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సన్ ఈస్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్ ఆర్ డాటర్ ఈస్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్, యూ గో అండ్ ప్లే విత్ హిమ్ ఫర్ సమ్ టైమ్, టేక్ దెమ్ అవుట్ ఫర్ స్విమ్మింగ్ అని ఎనీ యాక్టివిటీ ఫర్ దట్ మ్యాటర్. దట్ విల్ కీప్ దెమ్, దట్ కట్ డౌన్ ద దిస్ థింగ్. సో ఇంకోటి ఏదైనా స్పోర్ట్స్, వాళ్ళకి ఒక స్పోర్ట్స్ అనేది అలవాటు చేయాలి పిల్లలకి. దానివల్ల ఏమవుతుందంటే ఎవ్రీడే దే గెట్ యూస్ టు ఇట్ అండ్ స్టార్ట్ లైకింగ్ ఇట్. సో అది కూడా ఒక గుడ్ వే ఆఫ్ ఎంగేజింగ్ కిడ్స్ అండి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ ఆఫ్ అస్ డెవలప్ హ్యాబిట్స్. ఏదో ఒక మన ఫుడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ హ్యాబిట్ లూప్ అనేది మనము కట్ చేసి బ్యాడ్ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్. సో ఎంత బ్యాడ్ హ్యాబిట్స్ మనము ఆ రివార్డ్స్, ఆ బ్యాడ్ హ్యాబిట్లో వచ్చే రివార్డ్స్ ఏమున్నాయో కట్ చేసి గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేస్తే గిన జనరల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే విల్ గెట్ హ్యాబిచుయేటెడ్ టు ద గుడ్ థింగ్స్. సో చూసారు కదా, మరి హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా అలవాటు చేసుకోవాలో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ప్లస్ టీవీ, సకలం సమ్మేళనం.